కుటుంబం కూడు గూడు గుడ్డకు దూరమై చావలేక బ్రతకలేక జీవనం సాగిస్తున్న బద్రీనారాయణ దంపతులు. వారిని ఆదుకోవడానికి అపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ వారు ముందుకు రావటం జరిగింది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అమ్మ నాన్న వాళ్ళు. ఓకే శ్యామ్ సార్, నీ ఫోన్ మీరు నెంబర్ చెప్పండి సార్. సంతోషం. అయితే ఇప్పుడు తల్లి ఆమె నీ పేరు మిత్ర బృందం గజ్వేల్ వారి తరఫు నుండి 58వ ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాట్సాప్లో వచ్చిన వీడియో ఆధారంగా AB6 న్యూస్ ఛానల్ విష్ణుదాస్ శ్రీకాంత్ వారి గ్రౌండ్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వారు అక్కడికి వెళ్ళి శ్రీ బద్రీనారాయణరావు వారి కుటుంబం చాలా దీనావస్థ స్థితిలో ఉందన్న విషయాన్ని వెలికితీశాడు. దాన్ని ఆధారంగా చేసుకొని మా మిత్ర బృందం తరఫున వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఫోన్పే ద్వారా ఈరోజు అందించబడింది. వారు దాన్ని సద్వినియోగపరుచుకుంటామని వాళ్ళు మాతో వీడియో సందేశాన్ని పంపారు. ఈ కథనాన్ని వెలికి తీసిన AB6 ఛానల్ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన ఆపన్నాస్త మిత్ర బృందం 58వ సహాయ కార్యక్రమం నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన బద్రీనారాయణ బ్రాహ్మణ వృద్ధ దంపతులు, వాళ్ళది చిన్న పల్లెటూరు. వాళ్ళకి సంబంధించిన ఒక కథనము ఒక సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో వచ్చింది మనకి. దాన్ని ఆధారంగా వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు వాళ్ళకి. 2 ఆడపిల్లలు ఉన్నట్టు పెళ్లి చేసారు. వాళ్ళ పూట గడవడం చాలా కష్టం ఉంటే వాళ్ళ పరిస్థితిని చూసి ఉండడానికి కూడా ఇల్లు లేకపోతే మన వంతు సహాయంగా, చాలా దూర ప్రాంతం కాబట్టి ఇక్కడ నుండి ఆన్లైన్లో ఒక 10,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ 10,000 రూపాయలు వారికి కనీసం వండుకోవడానికి గ్యాస్ పొయ్యి కూడా లేదు. ఏదో రకంగా సద్వినియోగం చేసుకుంటున్న ఆశతోటి ఆ కథనాన్ని బయటికి తీసుకున్న పత్రికా రంగాన్ని వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని చూసి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మానవత్వానికి మారు పేరుగా మారిన అపన్నహస్త మిత్ర బృందం ఈరోజు 58వ కార్యక్రమం చేయడం జరిగింది. వారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పీటి గౌరారం గ్రామానికి చెందిన కూడు గూడు గూడు లేని నిరుపేద కుటుంబ బ్రాహ్మణ వృద్ధ దంపతులకు మా వంతు సహాయంగా రోజు వంట చేసుకోవడానికి గ్యాస్ కనెక్షన్, ఇతర ఖర్చులకు 10,000 రూపాయలు ఆన్లైన్లో ఆర్థిక సాయం చేసి వారి యొక్క మానవత్వాన్ని చాటుకోవడమే కాకుండా అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవటం జరిగింది. సలాం అపన్నహస్త మిత్ర బృందానికి.